కాశీకి వెళ్ళిన భక్తులు తిరిగి వచ్చాక ఒక స్పెషల్ ఆచారాన్ని ఫాలో చేస్తారు. అదేంటి అంటే, హలో బిజీ పీపుల్, గుడ్ మార్నింగ్. కాలభైరవ స్వామి వాహనమైన శునకాన్ని పూజిస్తారు. ఎందుకు అంటే దానికి ఒక హిస్టారికల్ స్టోరీ అనేది ఉంది. అదేంటంటే, మన పురాణాల ప్రకారం కాలభైరవ స్వామి కాశీ నగరానికి క్షేత్రపాలకుడు అంటే రక్షకుడు. ఆయన వాహనం శునకం. కాశీ యాత్ర కంప్లీట్ అయ్యాక భక్తులు కాలభైరవ అనుగ్రహం పొందడానికి శునకానికి మనం దానికోసం స్పెషల్గా వండి పెట్టిన ఆహారాన్ని పెడతారనమాట. దాన్ని ఈ విధంగా పూజిస్తారు. ఇలా చేయడం వల్ల పాపాలు పోయి రక్ష ఇస్తుంది అని గట్టి నమ్మకం. మా ఇంటి బ్యాక్ సైడ్ 4 స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఒకదాన్ని మా మామయ్య గారు తీసుకొచ్చారు. కాళ్ళకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి, నుదుటికి కుంకుమ బొట్టు పెట్టి, ఇలా మనం ముగ్గు వేసుకొని అలంకరించిన ప్లేస్లో దాన్ని పెట్టి పూజిస్తారనమాట. అంటే పూలదండ అలాగే గారెల దండ మెడలో వేసి దానికోసం ఏదైతే ప్రిపేర్ చేస్తామో ఫుడ్, ఆ ఫుడ్ని దానికి పెడతాం. అది ఫుడ్ కంప్లీట్గా తినేంత వరకు మనం అక్కడే ఉండాలి. అది ఫుడ్ తినేసిన తర్వాత బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం ఒక 3 గోత్రం వాళ్ళకైనా 5 గోత్రం వాళ్ళకైనా సరే భోజనాలకు పిలిచి మనం భోజనాలు పెట్టుకుంటాము. ఇంత చెప్తున్నాను కదా, ఇంతకీ కాశీ వెళ్ళింది ఎవరా అని అనుకుంటున్నారా? వెళ్ళింది ఎవరో కాదు, మా అత్తయ్య గారు. ఆవిడ వెళ్ళి వచ్చాకనే నెక్స్ట్ డేనే మేము ఇలా భోజనాలు ప్రిపేర్ చేసుకున్నాం. ఇలా కొంతమందికి చెప్పి భోజనాలు పెట్టుకున్నాం. పాపం ఇది చూడండి, కంగారు పడుతుంది. అసలు ఎవరు వీళ్ళు, ఏం చేస్తున్నారు అని దానికే అర్థం కావట్లేదు. కాకపోతే ఎవ్రీడే మేము వీటికి ఫుడ్ వేస్తాం కాబట్టి ఇవి మాకు చాలా బాగా అలవాటు అయ్యాయి. కాకపోతే ఈ విధంగా పక్కన జనాలు ఉండడం వల్ల అది కొంచెం కంగారు అవుతుంది అంతేని. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.